హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇక్కడేమో వీళ్ళింట్లో ఏం మాట్లాడుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. పొడిగానే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా టిఫిన్ తినేటప్పుడు మన శివాన్కి పొరపోవడంతో వెంటనే కాఫీ తెచ్చిచ్చి నాకు చేసుకుంటుంటే కొంచెం ఎక్కువైంది అందుకే ఇచ్చాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే అంతవరకు మిన్ గారు అని పిలుస్తున్న మన శివాన్ ఇప్పుడు ఫస్ట్ టైం మిన్ అని పిలుస్తాడు. దాంతో తను ఏంటి అని తిరుగుతుంది. అలా పిలవకూడదా అని అంటే అలా ఏం లేదు, ఎందుకు పిలిచావో చెప్పు అని అడుగుతుంది. మనమిద్దరం డేట్ చేసుకుందామా అని అడిగితే ఆల్రెడీ మనకి పెళ్ళి అయిపోయింది, మళ్ళీ డేటింగ్ ఏంటి అని మిన్ అడగడంతో ఆర్డర్ ఎలా జంబుల్ అయిపోయిందో, ఎలా ముందుకి వెనక్కి అయిపోయిందో నాకు తెలియదు. ముందు మనం డేట్ చేసుకోవాలి, ప్రేమించుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి. కానీ మన పెళ్ళి అయిపోయింది, కానీ మన మధ్య ప్రేమ మిస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడెందుకు మనం డేట్ చేసుకోకూడదు? నిజం చెప్పాలంటే నిన్న నువ్వు నీ ఫస్ట్ లవ్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు చాలా జెలసీగా అనిపించింది, అందుకే అంతలా ఓవర్ రియాక్ట్ అయ్యాను అని శివాన్ చెప్పి సారీ చెప్తాడు. యాక్చువల్గా ఆ అబ్బాయి నా కిండర్ గార్టెన్ ఫ్రెండ్, మన పెళ్ళికి కూడా వచ్చాడు. కానీ అతన్ని నువ్వు గుర్తుపట్టలేదన్న విషయం నాకు అర్థమైన వెంటనే నువ్వు నీ ఫస్ట్ లవ్ గురించి చెప్పావు కాబట్టి నాకు కోపం వచ్చి కావాలని అతన్ని నా ఫస్ట్ లవ్ అని ఇంట్రడ్యూస్ చేశాను అని అంటుంది. అంటే నువ్వు నిన్న జెలసీగా ఫీల్ అయ్యావు కాబట్టి అలా చేశావు, అంటే నీకు కూడా నేనంటే ఇష్టమా అని అడుగుతాడు. అవును అని అంటుంది. అంటే ఇప్పటి వరకు మనం బిజినెస్ పార్ట్నర్స్, ఒకటే హౌస్ మేట్స్ లాగా కాకుండా భార్యాభర్తల్లాగా ఉండబోతున్నామా అని అంటాడు. అవును అని అనడంతో వెంటనే మనం మిన్ని కిస్ చేస్తాడు. నేను నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయొచ్చు కదా అని అంటే చేయొచ్చు అని అనడంతో మళ్ళీ కిస్ చేస్తాడు. ఇక్కడేమో మన జువాన్ ఆఫీస్ అయిపోయేసరికి జువాన్ కోసం యోన్సోట్ పార్కింగ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వేంటి ఇలా సడన్ సర్ప్రైజ్ అని అంటే ఎప్పటి నుండో నాకు ఒక కళ, నా బాయ్ ఫ్రెండ్ని వర్క్ అయిపోయిన తర్వాత పికప్ చేసుకోవాలని, అందుకే వచ్చాను. దాంతోపాటు ఒక చిన్న సర్ప్రైజ్, నీకోసం డ్రెస్ కూడా కొనుక్కొని వచ్చాను, మనమిద్దరం క్యాంపింగ్కి వెళ్తున్నాము అని అన్న వెంటనే అవునా అని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి క్యాంపింగ్ ఏరియాకి వెళ్తారు. కలిసి క్యాంపింగ్ మొత్తాన్ని అరేంజ్ చేసుకుంటారు, కలిసి వంట చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ మాటల మధ్యలో నిజం చెప్పాలంటే నేను మీ మమ్మీని కలిసిన తర్వాత నా రెసిగ్నేషన్ని ప్రొసీడ్ చేసినందుకు చాలా కోపం అనిపించింది. కానీ ఈరోజు పొద్దున మీ మమ్మీ కన్విన్స్ అవ్వడానికి రెడీ అవుతున్నారు అని చెప్తే నాకు అదంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా అని అన్న వెంటనే జువాన్ సారీ అండ్ థ్యాంక్ యూ చెప్తాడు. సారీ చెప్పద్దు, ఇప్పటి నుండి థ్యాంక్ యూనే చెప్పాలి సరేనా అని అంటుంది. అలా నీ కోసం ఇవన్నీ ప్యాక్ చేసి కష్టపడి వంట చేస్తుంటే నా చేయి కాలింది తెలుసా అని అంటే అవునా ఇది చూపి అంటూ గ్లౌజ్ తీస్తాడు. అప్పుడే జువాన్ ప్రపోజ్ చేసిన ఆ రింగ్ని యోన్సో పెట్టుకునిందన్న విషయం గమనిస్తాడు. అలా యోన్సో ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకుందామా అని అనడంతో వెంటనే యోన్సోని కిస్ చేస్తాడు. ఇప్పుడు సీన్లో మన యోన్సో మన జువాన్ వాళ్ళ అమ్మని కలవడానికి వస్తుందన్నమాట. సరే నేను మీ పెళ్ళికి ఒప్పుకుంటాను, కానీ ఒక కండిషన్, నువ్వు మా స్కాలర్షిప్ ఫౌండేషన్ని టేక్ ఓవర్ చేయాలి. చిన్నగా ఉన్నప్పుడు నువ్వు చాలా బాధలు అనుభవించావు కాబట్టి అలాంటి పిల్లలందరికీ ఫౌండేషన్ ద్వారా నువ్వు హెల్ప్ చేస్తున్నావు అని ప్రెస్ మీట్లో రిలీజ్ చేద్దాము. అలా నువ్వు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని, పాస్ట్ మొత్తాన్ని మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేయాలి. అలా నువ్వు నిజ జీవితంలో నిజంగానే సిండ్రెల్లా అవుతావు అని అనడంతో అందుకు మన హీరోయిన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ అవుతుంది. ఆ రోజు మార్నింగే ఈ సీన్ జరగకముందు ఏమైంటుందంటే వీళ్ళిద్దరూ క్యాంపింగ్లో ఉంటారు కదా, అప్పుడే మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఉంటుంది. న్యూస్ చూసావా, ఎంత పెద్ద విషయం జరిగిందో తెలుసా, జువాన్ ఎలా ఉన్నాడు, తనని బాగా చూసుకో అని అనడంతో అప్పుడే కరెక్ట్గా అక్కడికి జువాన్ వచ్చి నేను వెంటనే మా ఇంటికి బయలుదేరాలి అని అంటాడు. అసలు ఏమై ఉంటుందంటే ఆ రోజు మార్నింగ్ న్యూస్లోనే హీరో వాళ్ళ నాన్న ఎప్పటి నుండో అబ్రాడ్లో ఉంటాడన్న విషయం మనకు తెలుసు కదా, అతనికి అక్కడ ఇంకొక అఫైర్ ఉండింటుంది. అలా నేను ఈ పెళ్ళిలో చాలా కష్టంగా ఉంటున్నాను, నేను ఈమెతో పాటు ఉండలేను, అందుకే నాకు మనసుకు నచ్చిన అమ్మాయితో ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోతున్నాను, నేను నా వైఫ్కి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను,
ఆ ఏర్పాట్లే జరుగుతున్నాయి అని చెప్తాడు. కానీ పాపం జువాన్ వాళ్ళ అమ్మకి ఈ విషయంగా ఏం తెలీదు. సడన్గా వాళ్ళ నాన్న మాటలన్నీ న్యూస్లో ఒకేసారి చూసేసరికి చాలా బాధపడుతుంది. ఇదే విషయం తెలిసిన వెంటనే జువాన్ శివాన్ దగ్గరికి వెళ్తాడు. నాన్న ఎలా చేశాడో చూసావా అని అన్నా వాళ్ళ అన్నయ్య ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గానే ఉంటాడు. ఈ విషయం నీకు ముందే తెలుసా అని అంటే, ఎప్పటి నుండో నాన్న మన దగ్గరికి రాకుండా అబ్రాడ్లోనే ఉంటున్నాడు అంటే అనుమానం వచ్చింది అని అంటాడు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ నాన్న నాకు చాలా నరకంగా ఉంది, ఆ పెళ్ళిలో నేను ఉండలేకపోతున్నాను అని మాట్లాడడం వల్ల ఈమె అతన్ని ఎంత కష్టపెట్టింటే ఇప్పుడు అతను ఇంకొక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని పాపం అతను ఈమెను మోసం చేశాడన్న విషయం కూడా పక్కన పెట్టేసి ఈమెనే అందరూ బ్లేమ్ చేస్తూ ఉంటారు. దాంతో పాపం వాళ్ళ కంపెనీ స్టాక్ మార్కెట్లో కూడా పడిపోతుంది. కాబట్టి మీడియా, జనాలు అందరి దృష్టిలో నుంచి ఈ టాపిక్ని తీసేసి వేరొక హాట్ టాపిక్ని పెట్టాలి అని అంటే తన కొడుక్కి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం కరెక్ట్ అని ఫీల్ అవుతుంది. కాకపోతే ఈ అమ్మాయిని నిజమైన సిండ్రెల్లా చేయాలి. దానికోసం తన పేరెంట్స్ వల్ల తను అనుభవించిన బాధ మొత్తాన్ని మీడియా ద్వారా బయటికి తెలిసేలా చేస్తే అప్పుడు మీడియా అందరూ వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు, మంచి వాళ్ళు, పాపం పూరమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు, వీళ్ళు లవ్కి చాలా విలువిస్తారు, పైగా చాలామందిని సపోర్ట్ చేస్తున్నారన్న సాఫ్ట్ కార్నర్ రావడానికి పబ్లిసిటీ స్టంట్ లాగా నీ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని నువ్వు మీడియాకి చెప్పడానికి ఒప్పుకుంటేనే నేను నీ పెళ్ళికి ఒప్పుకుంటాను అని వాళ్ళ అమ్మ కండిషన్ పెట్టింటుంది. ఇదే విషయంగానే ఏం చేయాలి, అలా తన పర్సనల్ ఫ్యామిలీ హిస్టరీ మొత్తాన్ని రివీల్ చేయడం మంచిదా కాదా అర్థం కాక వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళిద్దరూ చాలా షాక్ అవుతారు. అలా అడిగినందుకు నీకేం కోపం రాలేదా అని వాళ్ళ అంకుల్ అడిగితే, ఉన్నదే కదా చెప్పమన్నారు, చిన్నగా ఉన్నప్పటి నుండి నేను అనుభవించిన కష్టాలే ఇప్పుడు అందరికీ తెలిసేలా చేయమంటున్నారు, దాంట్లో నాకు తప్పనేం అనిపించట్లేదు, కాకపోతే దీనివల్ల నా తమ్ముడు బాధపడతాడేమో అన్నదొక్కటే నా బాధ అంతా, అదే విషయంగానే ఆలోచిస్తున్నాను అని అంటూ ఉండంగానే ఇదంతా ఎప్పటి నుండో అక్కడికి వచ్చి వింటున్న వాళ్ళ తమ్ముడు చాలా సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే అతన్ని ఆపడానికి మన హీరోయిన్ వెనకాలే పరిగెత్తుతుంది. కానీ జిసక్ ట్యాక్సీ ఎక్కి వెంటనే మన హీరో దగ్గరికి బయలుదేరతాడు. ఇక్కడేమో మన హీరో అసలు ఏం జరిగింది, వాళ్ళ నాన్న ప్రెస్ మీటింగ్లో ఏం రిలీజ్ చేశాడు అని మొత్తం చదువుతూ ఉన్నప్పుడే నేను ఇలా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మీ ఆఫీస్కి వస్తాను అని వాళ్ళ తమ్ముడు మెసేజ్ చేసింటాడు. అది చూసుకున్న వెంటనే జిసక్ని కలవడానికి జువాన్ వెళ్తాడనమాట. ఫుల్గా కోపం మీద ఉన్న జిసక్ జువాన్ని, అసలు నువ్వేమనుకుంటున్నావు, మా అక్కను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించావని అనుకున్నాను, కానీ తన పాస్ట్ మొత్తాన్ని యూటిలైజ్ చేసుకొని మీ కంపెనీకి మీ ఫ్యామిలీకి జరిగిందని కప్పిపుచ్చాలనుకుంటున్నావా, ఇదేనా మీ పవర్, ఇలా అయినా మీరు మీ పవర్ని వాడుకునేది అంటూ తిడతాడు. కానీ పాపం మన జువాన్కి ఏం జరిగిందో ఏమైందో అస్సలు ఐడియా ఉండిండదు. కాబట్టి జిసక్ ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుండదు. అంతలో అక్కడికి వచ్చిన మన యూన్సో జిసక్ని లాక్కొని నేను నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, పక్కకి రా అంటూ లాక్కొస్తుంది. అయినా కూడా వాళ్ళ తమ్ముడు వినకుండా, ఇలా నిన్ను ట్రీట్ చేసే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళి సంతోషంగా ఉంటావు అని ఎలా అనుకుంటున్నావు అని తిడుతుంటాడు. కానీ వాళ్ళ అక్క లాక్కెళ్ళిపోతుంది. ఇదంతా అటువైపుగా వెళ్తున్న శివాన్, మన మిన్ గమనిస్తారు. అలా ఇంకా వాళ్ళ తమ్ముడిని ఇంటికి పంపించేసిన తర్వాత వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుతుంటారు. ఏమైంది, అమ్మ యోన్సోతో ఏం చెప్పింది అని. అలా జరిగిందంతా తెలుసుకున్న తర్వాత జువాన్కి చాలా కోపం రావడంతో వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి బయలుదేరుతుంటే యోన్సో ఆపుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నీకు తెలీదా మా అమ్మ దగ్గరికి అని అనడంతో, ఎందుకు వెళ్తున్నావు, ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడదామని అని అంటే, ఏం మాట్లాడేది ఏముంది, నేను అలా ఎందుకు ట్రీట్ చేసింది అని కనుక్కోవడానికే వెళ్తున్నాను, మన పెళ్ళికి ఒప్పుకొనిందంటే సంతోషపడ్డాను, కానీ ఇలా నీ పాస్ట్ని రివీల్ చేస్తేనే మన పెళ్ళికి ఒప్పుకున్నానన్న కండిషన్ పెడుతుందని అస్సలు అనుకోలేదు అని అనడంతో, నేను తనని అర్థం చేసుకోగలను, పాపం తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటే నన్ను అలా అడిగిండొచ్చు, ఆలోచించవా, ఈ విషయంగా నువ్వు అంత ఎమోషనల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు, తనే నాకు ఫోన్ చేసి పిలిపించి ఇలా మాట్లాడిందంటే తనకి నా అవసరం ఎంత ఉండిందో అర్థం చేసుకోవా, ఆమె మీద నువ్వు కోపం ఎప్పుడైనా చూపించవచ్చు, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు తనకి తోడుగా ఉండాలి, ఎంత బాధలో ఉందో ఓదార్చండి, ఇప్పుడు కనుక నువ్వు తనని ఓదార్చకపోయినా దగ్గరికి తీసుకోకపోయినా లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతావు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కోపం పక్కకు పెట్టి మన ఫ్యామిలీకి అవసరం ఉందంటే వాళ్ళకి తోడుగా నిలబడ్డమే కదా ఫ్యామిలీ అంటే అని అనడంతో మన హీరో సైలెంట్ అయిపోతాడు.
ఇక్కడేమో ఈ న్యూస్ విన్న వెంటనే మన డిప్యూటీ లీడర్ ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ కంపెనీలో ప్రమోషన్ వచ్చిన వెంటనే వాళ్ళ కంపెనీలో కొన్ని షేర్స్ని కొనింటాడనమాట మన డిప్యూటీ లీడర్. ఈ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే వాళ్ళ కంపెనీ స్టాక్ రేట్స్ మొత్తం పడిపోతుంటాయి. ఇప్పుడు ఎలా చేయాలి? నేను ఇలా షేర్స్ కొన్నానన్న విషయం మన డైరెక్టర్కి తెలిస్తే చాలా కోపం వస్తుందేమో, నాకు ఇచ్చిన ప్రమోషన్ కూడా తీసేస్తారేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతలో అక్కడికి సీరియస్గా డైరెక్టర్ వస్తాడనమాట. తన క్యాబిన్ లోపలికి వెళ్ళిపోతాడు. వెనకాలే శివాన్ వచ్చి మాట్లాడబోతుంటే అమ్మకి సపోర్టింగ్గా మాట్లాడొద్దు అని అంటాడు జువాన్. ఎందుకంటే తను ఇంకా వాళ్ళ అమ్మ మీద కొంచెం కోపంగానే ఉంటాడు. అందుకు శివాన్ నచ్చజెప్పి విన్న వెంటనే నాకు కూడా కోపం వచ్చింది, కానీ యోన్సో చెప్పిన తర్వాత ఆలోచిస్తే పాపం అమ్మ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటే తనని అంత హెల్ప్ అడుగుతుంది. కాబట్టి కోపం మొత్తం పక్కకు పెట్టి ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు అమ్మ మన కోసం అమ్మలాగా ఎప్పుడూ లేకుండింది, ఆ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మనం కొడుకుల్లాగా తనకి ఫస్ట్ టైం సపోర్ట్ చేయడానికి పక్కన నిలబడదాం కదా అని అంటాడు. పైగా నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అంత స్ట్రాంగ్ పర్సన్ కదా, తనకేం అనిపించదులే అని అనుకున్నాను. కానీ తను ఒంటరిగా ఫీల్ అవుతుందేమో అన్న దాంతో ఒకసారి మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలిపించింది. అప్పుడు అర్థమైంది అమ్మ ఎంత లోన్లీగా ఫీల్ అవుతుంటుందో ఏమో అని. కాబట్టి చెప్తున్నాను కదా, నా మాట విను. ఇప్పుడు మనమిద్దరం అమ్మకి తోడుగా నిలబడాలి అని అంటాడు. అలా ఇప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళమ్మ సీరియస్గా అతని మీద కేసు ఎలా వేయాలి, డివోర్స్కి సైన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో వీళ్ళిద్దరు అక్కడికి వచ్చేసరికి ఏంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చారు, ప్రాపర్టీ విషయంగా ఏమైనా టెన్షన్ పడుతున్నారా? మీ నాన్న మీ ప్రాపర్టీ మీద వేలు కూడా పెట్టకుండా నేను చూసుకుంటాను, ఆ విషయంగా టెన్షన్ పడకండి అని అంటుంటే, మేము వచ్చింది వాటి కోసం కాదమ్మా, ఈ టెన్షన్లన్నీ పక్కన పెట్టేసి మనం ఇంతవరకు ఎప్పుడు ట్రిప్కి వెళ్ళలేదు కదా, పద ఇప్పుడు వెంటనే ట్రిప్కి బయలుదేరదాము అంటూ వాళ్ళమ్మని రమ్మంటే నేను రాను అనడంతో, లేదు నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని ఇద్దరూ కలిసి వాళ్ళ అమ్మని ఎత్తుకొని బలవంతంగా కార్లో కూర్చోబెట్టుకొని బయలుదేరతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.